జూ జూ జూ. అక్కడ ఏదో పెట్లు ఉన్నాయి అక్కడ. ఏం పెట్లు? కోడిలాగా ఉన్నది. అచ్చు గుద్దినట్టు అలాగే ఉంటారు. ఉమెన్ హ్యాండ్లింగ్ చేస్తున్నారు. హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు విహారం విత్ విఎస్డి. ఈ రోజు మేము మైసూర్ ట్రిప్ కి అయితే వెళ్ళబోతున్నాం. యాక్చువల్లీ మేమంతా ఒక ప్లాన్ ప్రకారంగా వెళ్దామని అనుకుంటున్నాం. చూద్దాం ఆ ప్లాన్ వర్కౌట్ అవుతుందా లేదా బిస్కెట్ అవుతుందా. ఇప్పుడు మేము ఉండే ప్లేస్ నుంచి మెజెస్టిక్ వచ్చాం. అక్కడ నుండి శాటిలైట్ అనే ప్లేస్కి వెళ్తున్నాం. శాటిలైట్కి అయితే వచ్చాం. ఎలాగో టైం ఉంది కదా అని ఒక రీల్ తీద్దాం కదా అని ఒకటి అలా సరదాగా లాగాం. సరే లేట్ అవుతుంది కదా అని ఫాస్ట్గా అక్కడ నుండి మైసూర్ బస్ ఎక్కేసాం. ఇప్పుడు మనం మైసూర్కి అయితే వచ్చేసాం. ఈలోగా మేము క్యాబ్ మాట్లాడుకుందామని చెప్పి అక్కడ ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్తే వాళ్ళు ఒక్కొక్కరు ఒక్కొక్క రేటు చెప్తున్నారు. సరే అయితే చూద్దాం కదా అని అడుగుతూ ఉండగా మేము మొత్తం వెళ్ళాల్సిన ప్లేసెస్కి వాళ్ళు 5,000 అని చెప్పారు. కాకపోతే మేము ఒప్పుకోలేదు. మేము టోటల్ 6 మెంబర్స్ ఉన్నాం. టోటల్గా ఎంత తీసుకుంటారని అడిగితే వాళ్ళు లాస్ట్కి 3,300కి ఒప్పుకున్నారు. ఒకవేళ మీరు ముందే వెళ్ళినట్లయితే ఈ రేటు పర్లేదంటే కామెంట్ చేయండి. ఒకవేళ వెళ్ళలేదు అంటే మీకు ఒక రిఫరెన్స్ కింద ఈ అమౌంట్ అయితే ఉంటుంది. ఫస్ట్ ప్రయారిటీ కింద మేమైతే చాముండి మాత టెంపుల్ అయితే అనుకున్నాం. ఫస్ట్ ఆ టెంపుల్కి స్టార్ట్ అయిపోయాం. ఘాటి ఎక్కి వెళ్తున్నాం. లొకేషన్ చూడడానికి చాలా బాగుంది. అదేంటో కానీ మాకు ఈరోజు క్లైమేట్ చాలా బాగా కలిసి వచ్చింది. అలా వెళ్తూ కార్ పార్కింగ్ ప్లేస్లో కార్ పెట్టేసి ఎలా వెళ్ళారో అలానే వచ్చేయండి అని డ్రైవర్ సాబ్ చెప్తున్నాడు. ఎలాగో టైం ఎందుకు వేస్ట్ చేయడం అని మరొక షార్ట్ వేసుకున్నాం. ధీర 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 ఓహన ధీర. అస్సలు ఆలస్యం చేయకూడదు, మనం ఇంకా చాలా చోట్లకి వెళ్ళాలని చెప్పి గుడికి నడుస్తూ వెళ్తున్నాం. మీరే చూస్తున్నారు కదా, వెళ్ళే మార్గంలో చాలానే స్టాల్స్ ఉన్నాయి. మీకు ఏమైనా నచ్చితే మీరు ఇక్కడ కొనుక్కోవచ్చు. అలా వాటిని చూస్తూ మేమైతే టెంపుల్ వద్దకు వెళ్ళిపోయాం. కానీ గాయ్స్ చెప్తున్నా కదా, మేము ఎంత అయితే తొందరగా వెళ్ళామో అక్కడ అస్సలు వర్కౌట్ కాలేదు. మేము 1 అవర్ దర్శనానికి ప్లాన్ చేసుకుని వెళ్తే మాకైతే 4 అవర్స్ పట్టింది. మాకు ఒక పూట అయితే అయిపోయింది. మేము మొత్తం వెళ్ళాలనుకుంటున్న ప్లేసెస్కి అయితే బిస్కెట్ మాత్రం అయ్యింది. కానీ దర్శనం లేట్ అయినా కానీ చాలా బాగా జరిగింది. ఇంక ఎలాగో లేట్ అయింది కదా అని మేమంతా కలిసి ఫుడ్ తినడానికి రెస్టారెంట్కి వెళ్ళాం. అక్కడ ఫుడ్ ఎంత చప్పగా ఉందంటే అంత చప్పగా ఉంది. మాకు ఎవరికి నచ్చలేదు. మీరు తెలుగు వాళ్ళు అయితే ఖచ్చితంగా మీకు కూడా నచ్చకపోవచ్చు. ఫుడ్ మాత్రం జాగ్రత్తగా చూసుకొని తినండి. మైసూర్లో మ్యాక్సిమం అదే టెంప్లెట్లో ఉంటుంది ఫుడ్. జాగ్రత్తగా మీరు తీసుకొని దాన్ని బట్టి చూసుకొని ఆర్డర్ చేసుకోండి. ఇంక ఎలాగో 4 అవర్స్ లేట్ అయింది. మనం అనుకున్న ప్లేసెస్ మొత్తం చూడలేం కదా అనుకొని మాకు నెక్స్ట్ ప్రయారిటీలో ఉన్న జూకి అయితే వెళ్ళాం. జూకి స్టార్ట్ అయిపోయాం. ఇంకా మా ఫ్రెండ్స్ అయితే ఎంత ఎక్సైటెడ్గా ఉన్నారంటే అంత ఎక్సైటెడ్గా ఉన్నారు. ఎందుకంటే ఈరోజు వాళ్ళు వాళ్ళ 4 పీపుల్స్ని అండ్ వాళ్ళ రిలేటివ్స్ని అండ్ వాళ్ళ ఫ్రెండ్స్ని కలవబోతున్నారు. ఫుల్ ఎక్సైట్మెంట్తో ఉన్నారు. మీరే చూడండి మాతో పాటు ఎంత ఎక్సైటెడ్గా. ఇప్పుడు మేము మా ఫ్రెండ్స్ కలవడానికి వెళ్ళబోతున్నాం. నాతో పాటు మీరు కూడా మా ఫ్రెండ్స్ పలకరించేసి వెళ్ళిపోతాం. ఎవరిని పిట్ట పాల పిట్ట పైట పట్ట గుడ్లగా కొత్త రకమైన పాల పిట్ట పైట పట్ట ఓడి. చూడరే పాల పెట్ట అడగుతుంది చూడు. అక్కడ ఏదో పెట్లు ఉన్నాయి. అక్కడ ఏం పెట్లు? కోడిలాగా ఉన్నది. కాదు ఏదో పక్షి. ఇక్కడ అదిగో ఏమో పేరు లేదు. ఏంది అది? పాలు ఒక్కొక్క ప్యాకెట్ చెప్పాలనుకుంది. పాలను పెట్టరైతే చాలాసేపు ఉంచాలనుకుంది. దానికి కాళ్ళని పెట్టరా బ్రో? అది తిరిగింది అన్నా.
అనుకుంటా, నాకు తెలియదు. రాంగ్ ఇన్ఫర్మేషన్ చెప్తే నన్ను ఏం తిట్టుకోకండి. అలాగే ఇందాక మీరు చూసినట్లయితే అక్కడ ఒక కాల్, అక్కడ ఒక కాలే ఉంది, క్రేన్, సరస్ క్రేన్. అండ్ అందరూ సరస్ క్రేన్ క్రేన్ దానికి కాల్ ఉందా? కాల్ ఉందా దానికి? కాదు, ఒక కాలే ఉందా? పైకి ఎత్తి పెట్టింది అనుకున్నాను. లేదు, అదనమాట. చూడక మాకు ఒకటి చూడబోతున్నాం, వైట్ పికాక్. అరుదైన పికాక్ మనం జూలో మాత్రమే చూడగలం. చూడాలి. ఎవరి సినిమాలో ప్రజలు ఎన్టీఆర్ చూపింటారు కదా, మాకు క్రాసింగ్ వచ్చే చూడండి, కుక్క కోసం మాట్లాడుతుంది, వీటి కోసం మాట్లాడుతుంది. కాదు గణేష్, అక్కడ అన్ని జంట జంటగా ఉన్నాయి, నీ జంట లేదు కదా. సింగిల్ గడవన్నీ ఎత్తి చూపిస్తాను, చూసుకో. నా జంటలు ఉంటావు, ఎందుకు వెళ్తున్నా ఈ మధ్యన చంపేస్తున్నారని చెప్పి సింగిల్ జరుగుతుంది. చాలు చూడమ్మక్క, ఇదే కాజల్కి చూపించారు ఎన్టీఆర్. ఎన్టీఆర్ సాయి నీకు చెప్తాను కదా, మన తెలుగోళ్ళు కానీ కన్నడ వాళ్ళు కానీ చెత్త అంటే రాయలు రద్దంటే ఎక్కడ ఉందో చాలా అక్కడ గజ్జి గజ్జి కింద రాసి పారేస్తారు. ఇలా నాశనం చేసి తప్పడం ఇంక అన్నీ. ఇప్పుడు మనం కార్నివల్జోన్కి వెళ్ళిపోతున్నాం, అంటే ఇక్కడ అందరూ మా బంధువులు ఉంటారు మ్యాక్సిమం. మన చుట్టాలు రా. వాళ్ళు ఎంత మన బంధువులైనా మనల్ని చూసినా కూడా పట్టుకెళ్ళిపోతాయి. అంత జాగ్రత్తగా ఉండాలి మాట. రెండు ఒకేసారి వస్తున్నాయి చూడు, రెండు ఒకేసారి వస్తున్నాయి. అది ఎంత మనకి నన్ను పలకరించడానికి వస్తుంది, కాకపోతే అట్లాక మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయింది. నాకు తెలుసు. ఇదే పెద్ద పులి దగ్గరికి వస్తుంది. పెద్ద పులికి తన ఫుల్గా ఫుడ్ వేరేసినట్టున్నారు, తినేస్తుంది. ఫుల్గా తినేసి అవన్నీ దింపులు వాళ్ళ ఫ్యామిలీ దగ్గరికి వచ్చాము. ఏం చూసి ఖర్చు గుద్దినట్టు అలాగే ఉంటారు. కొట్టేది పడి కొడుతున్నది పడుతుంది. ఇది కూడా చేస్తాను, ఉమెన్ హ్యాండ్లింగ్ చేస్తున్నారు. మా అమ్మతో చెప్తుంది. వాళ్ళ పూర్వీకులు అన్నమాట. ఇందాక మీరు చూసింది దీని వీళ్ళ ముందు 4 people, వాళ్ళ ముందు 4 people. Okay, I'll tell something. You are matching with their outfit, same like you. Okay, you are same like them. అంటే ఉడికిపోతారా? నీలాగే ఉంది, సేమ్ టు సేమ్ డ్రెస్ వేసుకుని. గొరిల్లా, చింపాంజీ. ఇప్పుడు పావని వాళ్ళ 4 people అదిగో డింపుల్ వాళ్ళ 4 people కూడా చూపించండి. అది బాగా జూమ్ ఇన్ చేయండి. ఓకే, సేమ్ ఒక పర్సన్ చూపిస్తా. పిల్లలు తాగుతాలు ఉండాలి, కాకపోతే నీళ్ళకి వెళ్ళి తాకుండా. డింపుల్ 4 people డొనేట్ చేసుకుంటారు మన ఇన్ఫోసిస్ ఫౌండేషన్ వాళ్ళే. వాళ్ళు ఎలా ఉంటారు చూపించారు. సేమ్ లైక్ దిస్ పర్సన్, సేమ్ లైక్ దట్. సైడ్ గా పెట్టుకో, సైడ్ గా చూడు.
పెట్టు పెట్టు పెట్టు. సాయి గారికి ఇప్పుడు కరెక్ట్ ఫిట్. నువ్వు అంత నుంచి ఉన్నారా? బ్యాక్ రండి. ఫ్యామిలీ పిక్చర్ సూపర్. నువ్వు గణేష్ ఎవల్యూషన్. నువ్వు ఎవరు చేసిన ఉంటే నేను చెప్తాను కదా. ముందు మన పూర్వీకులు ఇలా ఉండేవాడు, ఏమొచ్చావు కదా, ఇక పూర్వీకులు ఏమో ఇలా ఉండేవాడు. తర్వాత అలాగా అనుకుంటూ నా అలాగే, కాకపోతే కొంచెం మంది అలాగే ఉండిపోయారు. ఇందాక మీరు చూశారు కదా వాళ్ళ పూర్వీకులు, వాళ్ళు అలాగే ఉన్నారు, ఇంకా అలాగే ఉంటారు. వీడియో తీసిన వాళ్ళు కూడా అంతే. సైడ్గా పెట్టి అక్కడ తీస్తావు కదా, ఇప్పుడు సైడ్గా పెట్టి సైడ్గా పెట్టా. ఇందాక మన డింపుల్ వాళ్ళు 4 people మిస్ అయిపోయాము. బాగా చేత ఎలా చూస్తుందో ఓడరాను వన్ చల్లగా నీళ్ళ కూర్చుంది. చూస్తున్నారు కదా జిబ్రా క్రాసింగ్, వీటిని చూసే నేర్చుకున్నాం మనం. ఇప్పుడు చూస్తున్నారు కదా మీరు, వాటిని రూల్స్ అంటారు, చూసండి అలాగే. బాబోయ్ ఎంత పడుగు, అయ్య బాబోయ్ ఎంత పడుగు, అయ్య బాబోయ్ ఎంత పడుగు, మెడలంత పెద్దయో. మీరే చూసారు కదా ఫ్రెండ్స్ ఎంత రచ్చ జరిగిందో. కాకపోతే నేను ఫుల్ వీడియో ఒకే దాంట్లో చేద్దాం అనుకున్నా, కాకపోతే ఇప్పటికే లెంత్ ఎక్కువైందని అది పార్ట్ 2లో పెట్టబోతున్నా. మనం వేణుగోపాల స్వామి టెంపుల్ అండ్ ఈ ట్రిప్కైనా వచ్చినంత ఒకసారి నేను వివరిస్తాను. ట్రై చేయండి ఫ్రెండ్స్తో వెళ్ళడానికి, అస్సలు మిస్ కావద్దు, మళ్ళీ మళ్ళీ ఎంజాయ్మెంట్ రాదు. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్.